అండి సార్, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ మీది. ఇరిగేషన్ అంతా ఇరిగేషన్ మీద నడుస్తున్నది. ఆ పైన కర్ణాటక వాళ్ళు ఓకే అంటున్నారు, కింద ఏపీ వాళ్ళు ఓకే, వాళ్ళకి నీళ్ళు వచ్చినాయి, వీళ్ళకి నీళ్ళు వచ్చినాయి. మధ్యలో తెలంగాణలోకి మాత్రం ఏమవుతుందో అర్థమవుతలేదు. కృష్ణా గోదావరి, ఏపీ వాళ్ళు గోదావరి, కర్ణాటక ఇటు కృష్ణ అన్ని పోతున్నాయి. సభాధ్యక్షులు శివారెడ్డి గారు, ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి చిరకాల ఉద్యమ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ జల హక్కులు కూడా తెలంగాణ అస్తిత్వంలో భాగం అనే భావనతోటి ఇవాళ నన్ను ఇక్కడ ప్రసంగించడానికి రమ్మని శివారెడ్డి పిలిచినప్పుడు తప్పకుండా వస్తాను. నిజానికి తెలంగాణ జల హక్కులు మళ్ళొకసారి ప్రమాదంలో పడిపోయే ఒక పరిస్థితి దాపురించిందనే విషయం నాకు అర్థమైంది. ఆ విషయాలు చాలా కాలం నుంచి రాస్తూనే ఉన్నాను, వ్యాసాలు రాస్తున్నాను, టీవీలో కూడా చర్చ చేస్తున్నాను. బుచ్చన్నతోటి, శంకర్ తోటి, శివారెడ్డి గారితో వాళ్ళ టీవీలో చర్చ చేస్తూ వస్తున్నాను. అయితే ఈ మధ్యకాలంలో ఈ చర్చ మరింత కుట్రపూరితంగా సాగుతున్నట్టుగా మనకు కనబడుతున్నది. ముఖ్యంగా గోదావరి జలాలకు సంబంధించిన విషయాలు చూస్తే, గోదావరి జలాలు ఎట్లా పరాయీకరణకు గురి అవుతున్నాయనే విషయం చూస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదట పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ పేరు మీద ఒక వరద ఆధారిత ప్రాజెక్టుని తీసుకొచ్చింది. దాని మీద తెలంగాణ పౌర సమాజం, తెలంగాణ రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేసినాయి. దానివల్ల జరిగే నష్టాలు ఏంటివో, దాని నుంచి మనం పొందవలసిన ప్రయోజనాలు ఏంటివో, మనం అడగాల్సిన ప్రశ్నలు ఏంటివో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ చాలా పెద్ద ఎత్తున మనం ఏవైతే అభ్యంతరాలు లేవని ఎత్తినామో అవే అభ్యంతరాలతోటి వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. ముఖ్యంగా కేఆర్ఎంబి కానీ, జిఆర్ఎంబి కానీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ, ఇవన్నీ కూడా ఇవి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకి అభిప్రాయాలు పంపించినప్పుడు వాళ్ళు కూడా ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ మీద అభ్యంతరాలు వ్యక్తం చేసిండ్రు. ముఖ్యంగా దాంట్లో మనం తెలంగాణ తరపు నుంచి లేవనెత్తిన అభ్యంతరాలు ఏంటంటే, 200 టీఎంసీల వరద ఆధారిత ప్రాజెక్ట్ని రూపకల్పన చేసినప్పుడు అసలు గోదావరిలో వరద జలాలు ఉన్నాయా? వరద జలాల్లో ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే హక్కు ఉంటుందా? మిగతా రాష్ట్రాలకు హక్కులు లేవా అనే ప్రశ్నలు ఏమనెత్తినప్పుడు కేంద్ర సంస్థలు కూడా చెప్పినాయి. ఇప్పుడు చాలా రాష్ట్రాలు వాళ్ళ అలొకేషన్స్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడం వల్ల ఇవాళ గోదావరిలోకి నీళ్లు వస్తున్నాయి తప్ప అవి వరద జలాలు అనడానికి లేదు, అవి మిగులు జలాలు అనడానికి లేదు. ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, తెలంగాణ కానీ, ఇతరత్ర ఐపీఎల్ స్టేట్స్ అన్నీ కూడా వాళ్ళ అలొకేషన్స్ అన్నిటి కూడా సంపూర్ణంగా వినియోగించుకుంటే ఇవాళ ఇన్ని జలాలు వరద జలాలుగా మనకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. కాబట్టి గోదావరిలో వరద జలాల మీద కేవలం ఆంధ్రప్రదేశ్, టైలెండ్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మాత్రమే హక్కు ఉంటుందని కూడా ట్రిబ్యునల్ ఎక్కడ మనకు అటువంటి అవార్డు లేదు. కృష్ణాలో ఉన్నట్టుగా, కృష్ణాలో టైలెండ్ రాష్ట్రంగా మిగులు జలాలను వాడుకునే హక్కు కాదు, స్వేచ్ఛని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినట్టు గోదావరిలో అటువంటి హక్కు లేదు, అటువంటి స్వేచ్ఛ లేదు. గోదావరిలో వరద జలాల మీద అన్ని రాష్ట్రాలకు హక్కు ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచే వరద వస్తుంది కదా. ఆంధ్రప్రదేశ్ కేవలం టైలెండ్ రాష్ట్రంగా వరదను రిసీవ్ చేసుకుంటున్నది కనుక వరదని అది కాంట్రిబ్యూట్ చేయడం లేదు. వరదని కాంట్రిబ్యూట్ చేస్తున్నది ఛత్తీస్గఢ్ రాష్ట్రము, మధ్యప్రదేశ్ రాష్ట్రము, మహారాష్ట్ర, తెలంగాణ. ఈ పైనుంచి వచ్చే వరదని ఆంధ్రప్రదేశ్ సముద్రంలోకి వదిలిపెడుతున్నాయి, వాళ్ళ భూభాగం నుంచి సముద్రంలోకి పోతున్నాయి. కాబట్టి ఈ వరద మీద పై రాష్ట్రాల్లో కూడా హక్కు ఉంటుంది. మహారాష్ట్ర ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసింది. మహారాష్ట్ర ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ మీద అభిప్రాయం చెప్పమన్నప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, వరద జలాల మీద మాకు కూడా హక్కు ఉంది, మా వరద జలాల మీద అన్ని రాష్ట్రాల మీద ఏవైతే ఒప్పందాలు జరిగినాయో ఒప్పందాల ప్రకారం మాకు కూడా హక్కు ఉంది, మాకు కూడా కరువు ప్రాంతాలు ఉన్నాయి, విదర్భలో కరువు ప్రాంతాలు ఉన్నాయి, మరాఠవాడలో కరువు ప్రాంతాలు ఉన్నాయి, మాకు వరద జలాల మీద హక్కు ఉంది. కాబట్టి ఈ వరద ఆధారిత ప్రాజెక్టుల రూపకల్పన కూడా మేము కూడా చేస్తాము. కేంద్ర ప్రభుత్వంలో వరద ఆధారిత ప్రాజెక్టులకు కనుక అనుమతి ఇచ్చే విధానం కనుక ఉంటే మాకు చెప్పండి, మేము కూడా మా ప్రాజెక్టులను పంపిస్తాము, మా డిపిఆర్లు పంపిస్తాము, మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కుండబద్దలు కొట్టేసరికల్లా నిజానికి కేంద్ర ప్రభుత్వంలో వరద ఆధారిత ప్రాజెక్టులకి అనుమతులు ఇచ్చే విధానం లేదు. కేవలం నికర జలాలు ఉన్న ప్రాజెక్టులకు మాత్రమే అనుమతులు ఇస్తారు. అందుకనే కదా మన పాలమూరు రంగారెడ్డి నికర జలాలు లేవనే కారణం చేత వాపస్ చేశారు. కాబట్టి ఈ ప్రాజెక్టుకి అనుమతి ఎట్లు ఇవ్వాలి? కేంద్ర సంస్థలు వ్యతిరేకించినాయి, రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. మరి దీనికి ఏం చేద్దాము, ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకోవడం ఎట్లా
అనే విషయం మీద తర్జన భర్జన చేసిన తర్వాత దాని ప్రాజెక్టులో కొన్ని మార్పులు తీసుకొచ్చిండు. బనకచెర్లకు బదులు దాంట్లో ఇంకొక అవార్డు కూడా ఉంటుంది అంట. అవార్డులు ఏంటంటే 80 టీఎంసీలు కనుక పోలవరం నుంచి కృష్ణా బ్యారేజ్కి తరలిస్తే కనుక, కృష్ణా బేసిన్కి తరలిస్తే కనుక ఆ మిగులును, ఎందుకంటే కృష్ణా డెల్టాకి సంబంధించిన 80 టీఎంసీల మిగులు కృష్ణాలో ఉంటుంది కదా, పై రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ 45 టీఎంసీలు, మహారాష్ట్ర 14 టీఎంసీలు, కర్ణాటక 21 టీఎంసీలు నాగార్జున సాగర్ ఎగువన వాడుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతించింది. అట్లా 45 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి దక్కినాయి. ఈ నీళ్ళు ఎక్కడ వాడాలి? నాగార్జున సాగర్ ఎగువన మాత్రమే వాడాలి అని గోదావరి ట్రిబ్యునల్ స్టిపులేట్ చేసింది, నిబంధన పెట్టింది. విభజన తర్వాత గోదావరి నాగార్జున సాగర్ ఎగువన ఎవరున్నారు? తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఉంది. కాబట్టి ఈ 45 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రానికి గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చినవి తప్పనిసరిగా అవి తెలంగాణ రాష్ట్రానికి చెందుతాయి అనే భావనతో ఈ నీళ్ళని మనం పాలమూరు రంగారెడ్డికి అలోకేట్ చేసుకున్నాము, డిపిఆర్ తయారు చేసినాం. దీంతో పాటు ఇంకొక నిబంధన కూడా పెట్టింది. 80 టీఎంసీల కంటే మించి మీరు ఎంత నీళ్లు తీసుకుపోయినా కూడా ఆ నీళ్లలో ఇదే రేషియోలో పై రాష్ట్రాలు కృష్ణాలో అడగడానికి హక్కు ఉంటుందని చెప్పి అదే ట్రిబ్యునల్ ఇంకొక నిబంధన కూడా పెట్టింది. కాబట్టి ఇవాళ 200 టీఎంసీలు పోలవరం నుంచి నువ్వు కృష్ణా బేసిన్కి ఆ తర్వాత నల్లమల సాగర్కి తీసుకుపోతానంటే మరి 200 టీఎంసీలు కూడా తెలంగాణకు హక్కు ఉంటుంది. 80 టీఎంసీలో 45 టీఎంసీ అయితే మాకు గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిందో అదేవిధంగా ఈ 200 టీఎంసీలో కూడా 40 ఆ రేషియో ప్రకారం చూస్తే 112 టీఎంసీలు మనకు కృష్ణాలో నీటి హక్కు లభిస్తుంది. ఈ ప్రశ్న కూడా మనం వేసినాం. తర్వాత వరద జలాలు ఎన్ని ఉన్నాయి లెక్క కట్టండి, ఆ వరద జలాల్లో తెలంగాణ వాటా ఎంతో తేల్చండి, అది కూడా ప్రశ్న వేసినాం మనం. తర్వాత నికర జలాల్లో మనకు ఉమ్మడి రాష్ట్రమే కేటాయించిన మన ప్రాజెక్టులకు కేటాయించిన అలొకేషన్ 969 టీఎంసీలు. ఈ 969 టీఎంసీలకు సంబంధించిన ప్రాజెక్టులకి పూర్తి స్థాయిలో అనుమతులు ఇచ్చేదాకా ఈ అనుసంధానం చేపట్టకూడదు అనేది మనం స్పష్టంగా పేర్కొన్నాం. మన అభ్యంతరాలను లేవనెత్తినాం. ఈ బనకచెర్ల మీద లేదా నల్లమల సాగర్ మీద 200 టీఎంసీల వరద జలాలు తరలించకపోతున్నప్పుడు తెలంగాణ వాటా ఎంత, వరద జలాల్లో తెలంగాణ వాటా ఎంత, నికర జలాల్లో మన వాటాను స్థిరీకరించడము, తర్వాత ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఇందులో కృష్ణాకి మన ఎగువన కృష్ణాలో మాకు వాటా ఎంత వస్తుంది. ఇవన్నీ కూడా చాలా న్యాయబద్ధమైన ప్రశ్నలు. వీటన్నిటిని కూడా ఇవాళ ఏం చేస్తున్నారంటే ఈ నల్లమల సాగర్లో ఒక మార్పు ఏం తీసుకొచ్చినట్టే వాళ్ళు కృష్ణా బ్యారేజ్లో కలపకుండా కృష్ణా మీద ఒక యాక్విడక్ట్ కట్టి నల్లమల సాగర్కి డైరెక్ట్గా తీసుకోవడానికి ప్రతిపాదనలు తయారు చేసింది. కృష్ణాలో వేస్తే ఈ అవార్డు అమల్లోకి వస్తుంది. కృష్ణాలో వేయడం ఎందుకు అని అంటే వేయకపోవడం ఎందుకంటే ఈ అవార్డుని అవాయిడ్ చేయడానికి, అవార్డు ద్వారా వచ్చే ప్రశ్నల్ని అవాయిడ్ చేయడానికి వాళ్ళు కృష్ణా మీద ఒక యాక్విడక్ట్ కట్టి పోలవరం నుంచి ఎత్తిపోసిన నీళ్ళని కృష్ణా యాక్విడక్ట్ దాటించి నల్లమల మన బొల్లేపల్లి రిజర్వాయర్కి తీసుకోవడానికి ఒక మార్పు చేసిందనమాట. అంటే కుట్రపూరితంగా కృష్ణాలో ఎగువన రాష్ట్రాలు ఈ వాటా కోరకుండా ఉండడానికి ఈ మార్పు చేసుకొచ్చిండ్రు. అయితే మొత్తం మీద వాళ్ళకి ఈ వరద ఆధారిత ప్రాజెక్టుగా దీన్ని అనుమతించలేము, దీన్ని ముందుకు తీసుకుపోలేము. దీనికి నికర జలాల కేటాయింపులు ఎట్లా చేయాలనే విషయం మీద తర్జన భర్జన జరుగుతూ ఉన్నది. ఈ కుట్రంతా ఏం జరుగుతుందంటే ఈ పోలవరం నల్లమల సాగర్కి వరద జలాలు కాకుండా నికర జలాలు కేటాయించాలి. ఏ రకంగా కేటాయించగలం అనేది కేంద్ర ప్రభుత్వము, సిడబ్ల్యూసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతా కూర్చొని దీని మీద వర్కౌట్ ఏం చేసిందంటే దీనికి నికర జలాలు కేటాయించడానికి ఏం మార్గం అనుసరించాలనే విషయం మీద కొంత ఆలోచన చేసినప్పుడు వాళ్ళు ఏం చేసిందంటే 148 టీఎంసీ ఈ అనుసంధానానికి ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొని ఛత్తీస్గఢ్ నీళ్ళు అనమాట. ఇవి ఛత్తీస్గఢ్ వాడుకోని నీళ్లు. నిజానికి ఎన్డబ్ల్యూడిఏకి తెలుసు, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఈ డిపిఆర్లు తయారు చేస్తున్నదో గోదావరిలో వరద జలాలు లేవు, నికర జలాలు లేవు అనే సంగతి వాళ్ళకి తెలుసు. కానీ మరి అనుసంధానం చేయాలి కాబట్టి ఛత్తీస్గఢ్ యొక్క అన్యూటిలైజ్డ్ వాటర్ వాళ్ళ గోదావరి ట్రిబ్యునల్ ద్వారా వచ్చిన వాటాలోంచి వాళ్ళు వాడుకుంటలేరు కాబట్టి, కొండ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి, అడవి ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాడుకోలేని ఈ 148 టీఎంసీల నీళ్ళని ప్రస్తుతానికి వాడుకుందాం. గంగా గోదావరి అనుసంధానం వచ్చే వరకు, అక్కడి నుంచి నీళ్ళు వచ్చే వరకు, ఉత్తర భారతం నుంచి నీళ్ళు వచ్చే వరకు మనం ఛత్తీస్గఢ్ యొక్క అన్యూటిలైజ్డ్ షేర్ని మనం వాడుకుందామనే ప్రపోజల్తోటి దీన్ని తీసుకొచ్చారు. అయితే మనం మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని వాళ్ళు మొదటి నుంచి కూడా ఇచ్చంపల్లి లేదా సమ్మక్క సాగర్ నుంచి సోర్స్గా తీసుకుపోదామని అనుకుంటున్నారు. ఈ మార్పులు ఏం చేసిందంటే దీన్ని పోలవరంకు షిఫ్ట్ చేస్తున్నారు. ఇచ్చంపల్లిని వదిలేసి సమ్మక్క సాగర్ని వదిలేసి పోలవరంకు షిఫ్ట్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద మార్పు జరిగింది. రెండవది, దీనికి నికర జలాలు కేటాయించాలి. ఎట్లా కేటాయించాలి? ఈ 148 టీఎంసీలో ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన వాటా 45 టీఎంసీలు, అదొకటి. తర్వాత సమ్మక్క సాగర్కి మనకు ఆల్రెడీ
సిడబ్ల్యూసి 47 టీఎంసీలు కేటాయించింది. ఆ 47 టీఎంసీలని ఈ ప్రాజెక్టు కేటాయించాలని ఒక ప్రతిపాదన. తర్వాత పోలవరం ప్రాజెక్టుకు దానికి నీటి లభ్యత లెక్క కట్టేటప్పుడు 15 టీఎంసీలు లెక్కలోకి తీసుకోలేదట. ఇప్పుడు అంటున్నారు అన్నమాట. ఆ లెక్కలోకి తీసుకొని 15 టీఎంసీలను కూడా దీంట్లో ఈ ప్రాజెక్టుకి కేటాయించాలి. తర్వాత కర్ణాటకకి ఈ అనుసంధానంలో భాగంగా కర్ణాటక వాటా 16 టీఎంసీలు. ఆ కర్ణాటకని ఒప్పించి మీరు కర్ణాటక పైన మీరు కృష్ణాలో వాడుకోండి, ఇక్కడ ఈ గోదావరి వాటా మాకు ఇచ్చేయండి అని చెప్పి కర్ణాటక కూడా ఎరవేశారు. అంటే 16 టీఎంసీలు కృష్ణాలో వాళ్ళు పైన వాడుకుంటారట. ఈ 16 టీఎంసీలు గోదావరి అనుసంధానంలో వాళ్ళకు వచ్చే వాటాని ఈ నల్లమల సాగర్కి కేటాయించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే 45 టీఎంసీ వాళ్ళ వాటా, 45 టీఎంసీలు మన సమ్మక్క సాగర్వి, 15 టీఎంసీలేమో పోలవరం ప్రాజెక్టులో తప్పుడు లెక్కలు కట్టినందుకు మిగిలిపోయిన నీళ్ళు అవి 16 టీఎంసీలు కర్ణాటక వాటా. మొత్తం 123 టీఎంసీలు లెక్క తెలిసి ఈ 123 టీఎంసీలు నికర జలాలు ఈ ప్రాజెక్టుకు కేటాయించాలి. ప్రాజెక్టు నికర జలాలు కనుక వస్తే సిడబ్ల్యూసీ నుంచి క్లియరెన్స్లు తీసుకోవచ్చు. దాన్ని జాతీయ ప్రాజెక్టులో అంటే అనుసంధానంలో భాగంగా ఈ పోలవరంకు మారుస్తున్నారు కదా, ఈ చెంబల నుంచి పోలవరంకు మారుస్తున్నారు కదా, అది జాతీయ ప్రాజెక్టుగా మారిపోతుంది. నల్లమల సాగర్ ప్రాజెక్టు మొత్తంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి జాతీయ ప్రాజెక్టులో భాగంగా అది నిర్మాణం అవుతుంది. ఇది చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. ఈ 47 టీఎంసీలు మన తెలంగాణ ఇవ్వాల్సినది. ఇప్పుడు ఇవ్వాలంటే ఏం చేయాలి? దీనికి పాలమూరు రంగారెడ్డిని ఎరగవేశారు. మీకు ఎన్ఓసి ఇస్తాం, పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీలకి మీకు ఎన్ఓసి ఇస్తాం, మీరు దీనికి ఒప్పుకోండి అనేది ప్రతిపాదన పెట్టిండ్రు. నిజానికి పాలమూరు రంగారెడ్డికి ఎన్ఓసి ఎవరు ఇవ్వాలి? అది ఆల్రెడీ ట్రిబ్యునల్లో విచారణ అంశంగా ఉన్నది. మనం డిపిఆర్ పంపించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రిబ్యునల్ కంప్లైంట్ చేసింది. ఈ 45 టీఎంసీలు మాకు సంబంధించినవి, ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చినవి, అవి తెలంగాణ కావు, వాళ్ళు ఏకపక్షంగా అలోకేట్ చేసుకున్నారు. కాబట్టి ఈ డిస్ప్యూటెడ్ అంశం దీన్ని విచారించాలని చెప్పి ట్రిబ్యునల్లో పెడితే అది సబ్జుడిస్ అనే అంశం తీట వాళ్ళు అలోకేట్ చేయకుండా డిపిఆర్ని పరిశీలించకుండా వాపసు చేస్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని మీద ఆ కంప్లైంట్ని విరమించుకుంటుంది. మీకు ఎన్ఓసి ఇస్తాము, మీ పాలమూరు రంగారెడ్డిని ముందుకు తీసుకుపోవచ్చు. దానికి 45 టీఎంసీ మన నీళ్ళు అవి, ఆంధ్రప్రదేశ్ మనకు దానం చేసే నీళ్లు కావవి. ట్రిబ్యునల్ ద్వారా బాధాప్తా చట్టబద్ధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదా నాగార్జున సాగర్ ఎగువ ఉన్న తెలంగాణకి ఇవాళ దక్కుతాయి. విభజన తర్వాత నాగార్జున సాగర్ ఎగువ ఉన్న తెలంగాణ కాబట్టి 45 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చినవి తెలంగాణ వాటా. అది తెలంగాణకు సంబంధించిన అంశమే. అది ట్రిబ్యునల్ డిటర్మిన్ చేసిన అంశాన్ని ఇవాళ విజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా మనకే తప్పనిసరిగా నీళ్లు అలొకేట్ చేసి తీరుతుంది. ఇంకో సంవత్సరం లోపల 6 నెలల లోపల తీర్పు రాబోతున్న సందర్భంగా ఇవాళ ఎన్ఓసి పేరు మీద ఈ 45 టీఎంసీలని దొబ్బుకపోతారు. తర్వాత మన నీళ్ళని మనకి ఇస్తున్నారు. 45 టీఎంసీలు వాళ్ళు కొత్తగా ఇచ్చేది ఏం లేదు, అవి మనవే. ట్రిబ్యునల్ ద్వారా మనకు చట్టబద్ధంగా దక్కిన నీళ్ళు అవి. మన నీళ్ళని మనకిచ్చే ఎన్ఓసి రూపంలో మన సమ్మక్క సాగర్ నుంచి 45 టీఎంసీలు దొబ్బుకపోతారట. అంటే ఇది ఎట్లున్నదంటే, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు. తెలంగాణ ఎప్పుడు కూడా ఇచ్చే దశ, ఇవ్వడమే, తీసుకోవడం ఏమి ఉండదు, రిసీవింగ్ ఎండ్లో ఉండదు, ఎప్పుడు గివింగ్ ఎండ్లోనే. ఇవాళ నల్లమల సాగర్ ప్రాజెక్టుకి నికర జలాల కేటాయింపులో భాగంగా జరుగుతున్న కుట్ర ఏంటంటే, మన నీళ్లే మనకిచ్చి పాలమూరు రంగారెడ్డికి మీకు ఎన్ఓసి ఇస్తున్నాను, మీ 45 టీఎంసీలు కోల్పోండి. ఇది 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 జరుగుతున్నది. సో దీంట్లో మనం 50 టీఎంసీల 50% డిమాండ్ అడిగినాం. 148 టీఎంసీలు ఏదైతే మీరు తరలించదలుచుకున్నారో అనుసంధానంలో భాగంగా మాకు 50% నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ మొదటి నుంచి పెడుతూ వస్తున్నాం. దాన్ని ఎన్డబ్ల్యూడీ ఒప్పుకున్నది కూడా. మీ డిమాండ్ని సానుకూలంగా పరిశీలిస్తాం. నేనే అనేక సందర్భాల్లో ఆ మీటింగ్లో పాల్గొన్నాను. వెదిరి శ్రీరామ్ గారు దానికి టాస్క్ ఫోర్స్ కమిటీకి చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన కూడా హామీ ఇచ్చాడు, మీ డిమాండ్ని మేము పరిశీలిస్తాం, సానుకూలంగా పరిశీలిస్తాం, మీకు 50% నీళ్ళు ఇస్తాం. ఇవాళ 50% నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉన్నదా? మన ప్రభుత్వం ఆ డిమాండ్ పెట్టిందా? ఇదొకటి. సో ఇట్లా గోదావరి నీళ్ళని మలుపుకోయే ప్రయత్నం ఒకటి జరుగుతున్నది. దీని మీద మనం లేవనెత్తిన హక్కులన్నిటి కూడా సెంటిమెంట్ పేరు మీద మీరు దీన్ని వివాదాస్పదం చేస్తున్నారు. సెంటిమెంట్ ఎందుకైతే హక్కులు కదా అవి. 969 టీమ్స్లకు సంబంధించిన హక్కుల స్థిరీకరణ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఓకే, మీ వాటా 969 టీమ్స్లు మేము ఒప్పుకుంటున్నాము అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు అన్నదా? ఆయన ఇంకా మా వాటనే 770 టీఎంసీ అండి, మీ తప్పు లెక్కలు అని సిడబ్ల్యూసీకి అనేక లేఖలు రాసింది. అవి ఒప్పుకోవద్దు, మీరు వాళ్ళ డిపిఎల్ పరిశీలనకు తీసుకోవద్దు, అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి బోర్డని లేఖలు రాశారు. అంటే మన 969 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీళ్ల మీదనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక అభ్యంతరాలు లేవనెత్తింది. మరి 969 టీఎంసీల మీద నీ వైఖరి ఏంది చెప్పాలన్నా వద్దా? మనం అడుగుతున్నాం. వీటి మీద పూర్తి స్థాయిలో
969 టీమ్స్ల వాటాని స్థిరీకరించడం, అన్ని ప్రాజెక్టులకి అనుమతులు వచ్చేదాకా ఈ ప్రాజెక్టును చేపట్టవద్దు. తర్వాత 50% తెలంగాణకి ఇవ్వాలి, ఇచ్చంబల నుంచి లేదా సమ్మక్క సాగర్ నుంచి మాత్రమే ఈ ప్రాజెక్టును చేపట్టాలి అనేది మన డిమాండ్ స్పష్టంగా పెడుతున్నాం. కానీ వాళ్ళు జరుగుతున్నది ఏంటిది? ఇది పోలవరం షిఫ్ట్ అయిపోతున్నది. మన సమ్మక్క సాగర్ వాటాన్ని దొబ్బుకోబోతున్నారు. మన నీళ్ళే మనకిస్తూ ఎన్ఓసి జారీ చేసి పాలమూరు రంగారెడ్డిని ఎరగవేస్తున్నారు. సో ఇది కుట్ర జరుగుతున్నది. ఇది గోదావరిలో సంబంధించి. ఇక కృష్ణ ఇప్పుడు చర్చ జరుగుతున్నది ఏంటంటే, నిన్న మీటింగ్ పోయారు ముగ్గురు ముఖ్యమంత్రులు, తర్వాత కేంద్ర మంత్రి గారు కూర్చున్నప్పుడు వాళ్ళు అక్కడ జరిగింది ఏంటిది? తుంగభద్ర గేట్ల ఓపెనింగ్కు సంబంధించిన కార్యక్రమం అది. దానివల్ల మనకేం ప్రయోజనం ఉంటుందో నాకైతే అర్థం కాలేదు. కానీ వల్ల ఆర్డీఎస్కి ఎటువంటి ముప్పు దాపరించబోతున్నదంటే, నాకు ఒక సంఘటన గుర్తుకొస్తున్నది. 2005లో మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆర్డీఎస్కి ఎగువన ఒక పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ వచ్చింది. వైవి సుబ్బారెడ్డి అని అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి వియ్యంకులు స్వర్ణ ఎనర్జీ లిమిటెడ్ పేరు మీద 4700 క్యూసెక్లు కాలువ సామర్థ్యంతో తీసుకుపోయి 4.5 టీఎంసీ 5 మెగావాట్ల పవర్ ప్లాంట్ని రూపకల్పన చేసినప్పుడు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించినాం మనం. అది ఆర్డీఎస్కి 100 మీటర్లు ఎగువనే, ఆర్డీఎస్ కాలువ కంటే కింద లోయర్ లెవెల్లో దాని కాలువ తవ్వి 4700 క్యూసెక్కులు పవర్ ప్లాంట్ నుంచి తరలించుకుపోయి నదిలో కలిపేసి, నది నుంచి సుంకేశ్వర బ్యారేజ్ నుంచి కేసీ కెనాల్కు తరలించుకుపోయి కుట్ర జరిగినప్పుడు అప్పుడు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేసినామే. ఆర్ విద్యాసాగర్ గారి నేతృత్వంలో ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వెళ్ళి ఒక 7గురము, నేను కూడా ఉన్నాను దాంట్లో, పెద్ద ఎత్తున దాన్ని ఆందోళన చేసి ఆ పవర్ ప్లాంట్ మనం ఆపగలిగినాం. ఆ రోజు కనుక ఆ పవర్ ప్లాంట్ కట్టి ఉంటే ఇవాళ ఆర్డీఎస్ ఒక గతకాలపు స్మృతి చిహ్నంగా మారి ఉండే పరిస్థితి వచ్చేది. 4700 క్యూసెక్కుల నీటిని పవర్ ప్లాంట్ నుంచి తరలించుకుపోయి 1,00,000 పైకి కనిపిస్తున్నది పవర్ జనరేషన్ ఎంత? 4.5 మెగావాట్స్. కానీ లక్ష్యం ఏంటంటే 4700 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదిలిపెట్టేసి సుంకేశ్ల ద్వారా కేసీ కెనాల్కు తరలించడం అనేది అంతర్గత లక్ష్యం. దాన్ని మనం పసిగట్టినాం కాబట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆ ముప్పుని మనం తప్పించగలిగినాం. ఇవాళ మళ్ళొకసారి ఆర్డీఎస్కి అటువంటి ముప్పు ఏర్పడే ప్రమాదం వచ్చింది. నాకు ఈ సందర్భంగా ఇది 2005లో పరిశీలించిన నివేదిక. ఇది ఇవాళ ఎందుకు నేను మీ అందరికి చూపిస్తున్నానంటే, ఇటువంటి ముప్పు మళ్ళొకసారి ఆర్డీఎస్కి రాబోతున్నదని చెప్పడానికే. ఎట్లా రాబోతున్నది? ఆర్డీఎస్కి 100 మీటర్ల పైన, ఇదైతే ఎట్లయితే 100 మీటర్ల పైన పవర్ ప్లాంట్ ప్రపోజ్ చేసిండో, ఇప్పుడు కూడా 100 మీటర్ల పైన ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టిండ్రు. క్రూడీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనే పేరు మీద అక్కడ నుంచి నీటిని లిఫ్ట్ చేసి అవతల ఒక 2 టీఎంసీ రిజర్వాయర్ కడుతున్నారు. ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసిన నీళ్లు ఆ రిజర్వాయర్కి వెళ్ళిపోతాయి. ఇది 100 మీటర్లు ఎగువనే. దానిపైన ఒక 15 కిలోమీటర్లు ఎగువన ఇక్కడ చిక్కల పర్వి అనే గ్రామం దగ్గర రోడ్ కమ్ బ్యారేజ్ శాంక్షన్ రోడ్ బ్రిడ్జ్, కానీ కట్టడం మాత్రం బ్యారేజ్తో సహా కడతారు దాన్ని. అక్కడ 2.5 టీఎంసీలో రిజర్వాయర్ ఫామ్ అవుతుంది. బ్రిడ్జ్ శాంక్షన్ బ్రిడ్జ్ పేరు మీద శాంక్షన్ అవుతుంది, కానీ బ్యారేజ్ కడతారు. 2.5 టీఎంసీ అక్కడ నీళ్ళు ఆగుతాయి. ఏది? ఆర్డీఎస్కి ఎగువనే, బిల్కుల్ 15 కిలోమీటర్లు ఎగువన. ఆర్డీఎస్కి 100 మీటర్లు ఎగువన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము. 2 టీఎంసీ రిజర్వాయరే కావచ్చు, కానీ లిఫ్ట్ ద్వారా ఎన్నైనా తీసుకుపోవచ్చు. వాళ్ళు ఎన్ని నీళ్ళని లిఫ్ట్ చేసుకొని తీసుకుపోయే వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే స్టోరేజ్కి ఇరిగేషన్కి సంబంధం లేదు, యూటిలైజేషన్ ఎంత ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి 100 మీటర్లు ఎగువన లిఫ్ట్ ఇరిగేషన్, దానిపైన ఒక రోడ్ కమ్ బ్యారేజ్, తర్వాత దాని కింద 25 కిలోమీటర్ల కింద ఇంకొక రోడ్ కమ్ బ్యారేజ్ ప్రపోజ్ చేస్తున్నారు. చిక్కమంచాల విలేజ్ దగ్గర కూడా ఇటువంటిదే. అది 5 టీఎంసీ రిజర్వాయర్. అది కూడా బ్రిడ్జే, రోడ్ కమ్ బ్యారేజే. శాంక్షన్ బ్రిడ్జ్ పేరు మీద చేస్తారు, కానీ బ్యారేజ్ కడతారు. అక్కడ 5 టీఎంసీ రిజర్వాయర్ అక్కడ అవుతుంది. అంటే పైన 2.5 టీఎంసీ, ఇక్కడ 5 టీఎంసీ, కింద రెండు కలిపి 7 టీఎంసీల నీళ్లు ఆపుకునే ఒక బ్యారేజ్ నిర్మాణం అక్కడ జరుగుతున్నది. ఆల్రెడీ క్రూడ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సంబంధించిన ఇంటేక్ వర్క్స్ అన్ని కూడా 60% పూర్తి అయి ఉన్నాయి. ఇవాళ వీటికి ఏ రకమైన కంప్లైంట్స్ మన ప్రభుత్వం నుంచి అటు కేంద్ర సంస్థలకు కానీ, కేఎంబరికి కానీ, సిడబ్ల్యూసీ కానీ పోలేదు. ఎందుకు పోలేదు అని అంటే 18/7/2025 నాడు కర్ణాటక ప్రభుత్వం నుంచి మనకు ఒక లేఖ వచ్చింది. దేని మీద? కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి ఎన్ఓసి ఇస్తూ, కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి ఎన్ఓసి ఇవ్వండి, అభ్యంతరం చెప్పకండి అని చెప్పి మన ప్రభుత్వం లేఖ రాస్తే, వాళ్ళు 18/7/2025 నాడు ఒక లేఖ రాసి, మీ కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వల్ల కర్ణాటకకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి నష్టం లేదు, కాబట్టి మేము దానికి ఎన్ఓసి ఇస్తున్నాము అని చెప్తూనే ఇంకొక పారా కింద ఏం రాస్తారంటే, ఇప్పుడు మనం చెప్పిన ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో రోడ్ కమ్
బ్యారేజ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉన్నదో వాటి మీద మీరు కేంద్ర సంస్థలకు ఎటువంటి కంప్లైంట్లు చేయొద్దు, ఎటువంటి షికాయతులు చేయొద్దు అని ఒక నిబంధన పెట్టారు, మెలిక పెట్టిండ్రు. ఆ మెలిక కారణంగా ఇవాళ సంవత్సరం గడిచినా కూడా ఈ ప్రాజెక్టుల మీద ఎటువంటి వ్యతిరేకత మన ప్రభుత్వం నుంచి వ్యక్తం కాలేదు. లేఖలు రాసిన లేదో మనకు తెలియదు, కానీ ఆ ప్రాజెక్టు పనులు మాత్రం కొనసాగుతున్నాయి. కాబట్టి ఎటువంటి లేఖలు రాసినట్టుగా మనకు దాఖలాలు లేవు. కాబట్టి పరోక్షంగా ఈ ప్రాజెక్టులకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టుగా మనం భావించవలసి వస్తున్నది. ఇట్లా దీనికి అదనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే సుంకేష్లకి ఆర్డిఎస్కి మధ్యలో గుండెల రిజర్వాయర్ని తీసుకొస్తున్నది. గుండెల రిజర్వాయర్ 20 టీఎంసీల స్టోరేజ్. అది దేనికోసం? అది కొత్త అకౌంట్ కోసం కాదు. సుంకేష్ల రిజర్వాయర్ యొక్క కెపాసిటీ 1.2 టీఎంసీ కాబట్టి వాళ్ళకి రబీలో నీళ్ళు అందడం లేదు, కేసీ కెనాల్కి నీళ్ళు అందడం లేదు. 2,80,000 ఎకరాలకు నీళ్ళు అందే పరిస్థితి లేదు రబీలో, చిన్న రిజర్వాయర్ కాబట్టి. ఖరీఫ్లో వర్షాలు పడతాయి కాబట్టి నదిలో ఫ్లోస్ ఉంటాయి కాబట్టి తరలించుకుపోగలుగుతున్నారు. కానీ రబీ వచ్చేటప్పటికి కేసీ కెనాల్కి నీళ్ళు అందే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కుట్ర, గుండెల దగ్గర ఒక 20 టీఎంసీల రిజర్వాయర్ కట్టి రెగ్యులేటెడ్ ఫ్లోస్ కేసీ కెనాల్కి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు ఇక్కడ నుంచి నీళ్లు వదిలిపెట్టేసి కేసీ కెనాల్కి నీళ్ళు తీసుకోవాలనే ఆలోచనతోటి 20 టీఎంసీ రిజర్వాయర్ కడుతున్నారు. ఈ 20 టీఎంసీ రిజర్వాయర్ కట్టినందువల్ల ఏమవుతుందంటే మహబూబ్ నగర్లో 7 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. తర్వాత 5,000 ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి. ఇదొక ప్రమాదం. అయితే దీనికి అదనంగా ఈ కర్ణాటక చేపట్టిన ప్రాజెక్టులు, తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ చేపట్టినటువంటి 20 టీఎంసీల ప్రాజెక్టు, ఇవన్నీ క్యూములేటివ్గా తుంగభద్ర నీళ్ళని శ్రీశైలంకు రాకుండా అడ్డం పడుతున్నాయి. నిజానికి బచావ్ ట్రిబ్యునల్ ఏం చేసినంటే తుంగభద్ర బేసిన్ని రిస్ట్రిక్టెడ్ బేసిన్గా మార్చాడు. ఇష్టం ఉన్నట్టుగా ఇష్టరాజ్యంగా అటు కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రాజెక్ట్ కట్టడానికి వీల్లేదు. ఎందుకంటే తుంగభద్ర నుంచి వచ్చే నీళ్లు కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ఇతర ప్రాజెక్టుల అవసరాలను తీర్చడానికి అవసరమవుతాయి, వాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తుంగభద్ర బేసిన్ని ఇష్టం ఉన్నట్టుగా వినియోగించుకోవడానికి రిస్ట్రిక్షన్స్ పెడుతూ అనేక నిబంధనలు కృష్ణా ట్రిబ్యునల్ అవార్డులో పెట్టింది. వాటికి విరుద్ధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుండెల ప్రాజెక్టు తీసుకొస్తున్నది. అట్లనే కర్ణాటక ప్రభుత్వం ఈ బ్యారేజ్ రోడ్ కమ్ బ్యారేజ్ ప్రాజెక్టులు తీసుకొస్తున్నది. ఇవన్నీ తీసుకొచ్చినందువల్ల తుంగభద్ర నీళ్ళు టోటల్గా శ్రీశైలంకు రాకుండా ఆగిపోయే పరిస్థితి ఒకటి ఏర్పడబోతున్నది. ఇది ప్రమాదం, మనం గమనించాల్సిన విషయం. అట్లనే కృష్ణాలో పైన కృష్ణా రివర్ చూస్తే ఆల్మట్టి ఎత్తు పెంచుకోవడానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆల్రెడీ అనుమతి ఇచ్చింది కృష్ణా తీర్పులో. కానీ ఆ తీర్పు ఇప్పుడు స్టేలో ఉన్న కారణంగా, సుప్రీంకోర్టు వివాదంగా ఉన్న కారణంగా అది అమల్లోకి రావడం లేదు. ఇప్పుడు 519 దగ్గర ఆల్మట్టి డ్యామ్ ఎఫ్ఆర్ఎల్ ఉంది, 123 టీఎంసీల కెపాసిటీ. దాన్ని 523 అడుగుల వరకు పెంచుకోవడానికి అనుమతి ఉంది వాళ్ళకి ఆల్రెడీ. సుప్రీంకోర్టులో కనుక ఆ కేసు పరిష్కారం అయితే 523 లెవెల్కి నీళ్లు స్టోర్ చేసుకోవడానికి వీలవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇంకొక 100 టీఎంసీలు ఆల్మట్టిలో ఆగిపోతాయి, ఇంకో 100 టీఎంసీలు ఆల్మట్టిలో ఆగిపోయే పరిస్థితి. అంటే అటు కృష్ణాలో నీళ్లు ఆగిపోయే పరిస్థితి, ఇటు తుంగభద్ర నుంచి నీళ్లు రావు. దీనివల్ల ఏమవుతుందంటే శ్రీశైలం ప్రాజెక్టులో మన తెలంగాణ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఆధారపడినటువంటి ప్రాజెక్టులు కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి, తర్వాత డిండి ప్రాజెక్టు, తర్వాత ఎస్ఎల్బిసి టన్నల్ ప్రాజెక్టు, ఈ 3 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఒక కల్వకుర్తి మాత్రమే ఇప్పుడు ఆపరేషన్లో ఉంది. ఈ 4 ప్రాజెక్టులు భవిష్యత్తులో తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉన్నది. అటు కృష్ణాలో ఆల్మట్టి డ్యామ్ ద్వారా నీళ్ళు ఆగిపోతాయి, ఇటు తుంగభద్రలో ఈ ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఆగిపోతాయి. తుంగభద్ర నుంచి నీళ్ళు రావు, కృష్ణా నుంచి నీళ్ళు రావు. అంటే కృష్ణా నది, తుంగభద్ర నది పూర్తిగా పరాయీకరణ చెందే పరిస్థితి వస్తున్నది. వీటి మీద ఆధారపడినటువంటి మన శ్రీశైలం మీద ఆధారపడినటువంటి 4 ప్రాజెక్టులు, తర్వాత కింద ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఎడమ కాలువ కానీ, నాగార్జున సాగర్ మీద ఆధారపడినటువంటి హైదరాబాద్ మంచినీటి సరఫరా కానీ, దాని మీద ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కానీ అన్నీ కూడా తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడబోతున్నది. ఇవన్నీ కూడా మనం గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే నిన్న మీటింగ్ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి అడగాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అవి అడిగారా లేదా? బహిరంగ సభలో మాట్లాడినవి మనకు తెలుసు. అనుసంధానం చేయాలి, అది అన్ని సంప్రదింపుల ద్వారా రాష్ట్రాలు జల వివాదాలను పరిష్కరించుకోవాలి, సుధులు చెప్పారు, బాగానే ఉంది. నిజానికి రాష్ట్రాల మధ్య చర్చలు జరిగి జల వివాదాలు పరిష్కారం అయితే బాగానే ఉండు. కానీ ఇవాళ జల వివాదాలు పరిష్కారం అయ్యే పరిస్థితి ఉన్నదా? జల హక్కులు ప్రమాదంలో పడిపోయిన పరిస్థితులలో ఈ తెలంగాణ హక్కులకి భంగకరంగా ఉండే అంశాలని మన తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తుతున్నదా? బహిరంగ సభ తర్వాత 3 ముఖ్యమంత్రులు, తర్వాత కేంద్ర మంత్రి కూర్చొని ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. కానీ ఇవాళ మనం ఆశించిన ప్రశ్నలు ఏంటంటే మన తరఫున మన ముఖ్యమంత్రిగా
మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ముఖ్యమంత్రిగా ఆయన అడగాల్సిన ప్రశ్నలు ఏమున్నాయంటే, ఇవాళ అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా మీరు ఇచ్చంపల్లి నుంచి సమ్మక్క సాగర్ నుంచి సోర్స్ని ఖాయం చేస్తున్నారా లేదా? పోలవరంకు మార్చే ప్రతిపాదనని మీరు వ్యతిరేకిస్తున్నారా లేదా? అడిగారా లేదా? నిన్ను అడగకపోయినా భవిష్యత్తులో అడగాల్సిన ప్రశ్నలు ఇవి. నిన్న అడిగినో లేదో మనకు తెలియదు. కానీ అడగకపోతే కనుక తెలంగాణ సమాజం తరపున, తెలంగాణ ప్రయాణికం తరపున, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దగా, ముఖ్యమంత్రిగా మీరు ఈ ప్రశ్నలు లేవనెత్తాల్సి అవుతున్నది. అనుసంధానం యొక్క గోదావరి కావేరి అనుసంధానం యొక్క సోర్స్ని ఇచ్చంపల్లి నుంచి లేదా సమ్మక్క సాగర్ నుంచి పోలవరంకు మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నారా లేదా? ఇది వాళ్ళ తెలంగాణ సమాజం అడగదలుచున్న ప్రశ్న. రెండోది, అనుసంధానంలో భాగంగా ఇంతకుముందు చెప్పినట్టు మన డిమాండ్ 50% వాటా. 50% వాటాని మీరు డిమాండ్ చేస్తున్నారా లేదా? 148 టీఎంసీలలో 74 టీఎంసీలు తెలంగాణ వాటా ఇవ్వడానికి ఎన్డబ్ల్యూడిఏ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆ డిమాండ్ని మనం పెడుతున్నామా లేదా? ముందు పెడుతున్నామా లేదా? సిఆర్ పాటిల్ గారు ముందు పెట్టిందా లేదా? పెట్టాలా లేదా? ఈ ప్రశ్న కూడా మనం అడగాల్సిన అవసరం ఉన్నది. అట్లనే సమ్మక్క సాగర్ వాటాని 47 టీఎంసీలని నల్లమల సాగర్ ప్రాజెక్టుకి కేటాయించే ఒక ప్రతిపాదన సిడబ్ల్యూసీ నుంచి ముందుకు వస్తున్నది. దీన్ని వ్యతిరేకిస్తున్నారా లేదా? ఎట్టి పరిస్థితుల్లో సమ్మక్క సాగర్ యొక్క కేటాయింపులని వదులుకోబోము, తెలంగాణ దానికి అంగీకరించదు అనే విషయాన్ని స్పష్టంగా ప్రకటిస్తారా లేదా? ఇది కూడా మనం అడగాల్సిన ప్రశ్న. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందరా లేదా ఈ అంతరాష్ట్ర చర్చల్లో పెట్టవలసిన అంశంగా ఉన్నదని చెప్పి చెప్పదలుచుకున్నాను. అట్లనే సమ్మక్క సాగర్కి ఇప్పటిదాకా ఛత్తీస్గఢ్ ఎన్ఓసి ఇవ్వలేదు మనకు. మనం FRL 83, సమ్మక్క సాగర్ యొక్క బ్యారేజ్ FRL 83. ఆ 83 దాకా స్టోర్ చేస్తే ఒక చిన్న వాగులోంచి ఛత్తీస్గఢ్లో ఎంటర్ అయిన తర్వాత ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు వాళ్ళకు ముంపుకు గురవుతుంది, కొన్ని పటాములు మునుగుతాయి. దానికి ఎన్ఓసి ఇవ్వడానికి 5-6 సంవత్సరాలుగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చాలా సతాయిస్తున్నది. నేను ప్రత్యక్షంగా రాయ్పూర్ వెళ్ళి దాని మీద ప్రయత్నాలు చేస్తే జాయింట్ సర్వే జరిగింది, కానీ ఇప్పటిదాకా ఎన్ఓసి ఇవ్వలేదు. ఎన్ఓసి ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది? ఇవాళ సిఆర్ పాటిల్ గారు చర్చల ద్వారా ఇవన్నీ జల వివాదాలు పరిష్కారాలు చేయాలంటున్నాడు. కాబట్టి ఈ సమ్మక్క సాగర్కి ఛత్తీస్గఢ్ నుంచి ఎన్ఓసి ఇప్పిస్తారా లేదా? ఇప్పించమని మన ముఖ్యమంత్రి అడుగుతారా లేదా? ఇది ఒక ప్రశ్న. తర్వాత ఆర్డీఎస్కి గుడ్డలు పెట్టుగా మారబోతున్నటువంటి కర్ణాటక చేపడుతున్నటువంటి ఈ రోడ్ కమ్ బ్యారేజ్లని తక్షణమే ఆపించడానికి డిమాండ్ పెడతారా లేదా? డిమాండ్ పెట్టాలి కదా. ఇవన్నీ కృష్ణావాడుకు విరుద్ధం. ఇవి కృష్ణావాడు రిస్ట్రిక్టెడ్ బేసిన్లో ఇటువంటి ఇష్టంగా ప్రాజెక్టు కట్టడానికి అనుమతించలేదు. కృష్ణావాడుకు విరుద్ధంగా ఇవాళ ప్రాజెక్టులు కడుతున్నారు. వాటిని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందా లేదా? లేకపోతే గతకాల స్మృతి చిహ్నంగా ఆర్డీఎస్ మారబోతే పరిస్థితి దాపురించింది. దీని మీద మన ప్రభుత్వ వైఖరి ఏంటిది? వీటిని ఆపించడానికి మన డిమాండ్ పెడుతున్నారా లేదా? ఇది అడగాల్సిన అవసరం ఉన్నది. తర్వాత గుండ్రేవుల 20 టీఎంసీలు దేనికోసం అనంటే కేసీ కెనాల్ యొక్క స్థిరీకరణ కోసం. కేసీ కెనాల్కి ఇప్పటికే వాళ్ళకు ఆర్డీఎస్ మన సుంకేశ్వరం నుంచి కేటాయింపులు 39.9 టీఎంసీలు ఉంటే వాళ్ళు 60 నుంచి 65 టీఎంసీలు వాడుకుంటున్నారు. ఆల్రెడీ ఆర్డీఎస్లో పొక్కలు పెట్టిండ్రు, తూములన్నీ ఓపెన్ చేసి పెట్టిండ్రు. వాళ్ళలోంచి నీళ్లు నిరాఘాటంగా పోతూనే ఉన్నాయి, వాటిని వాడుకుంటూనే ఉన్నారు. 39.9 టీఎంసీలు వాడుకునే సుంకేశ్వర ఇవాళ 60-65 టీఎంసీలు వాడుకుంటున్నది. అక్కడి నుంచి కాకుండా వాళ్ళు బనకచెర్ల దగ్గర ఎస్కేప్ ఛానల్ ఒకటి ఉంటుంది. ఎస్కేప్ ఛానల్ ద్వారా నీళ్లు కూడా మళ్ళీ కేసీ కెనాల్కి వెళ్తాయి. వాళ్ళ ముచ్చిమరి నుంచి లిఫ్ట్ చేసిన నీళ్లు కేసీ కెనాల్కి వెళ్తున్నాయి. అంటే సుంకేశ్వర నుంచే కాకుండా ముచ్చిమరి నుంచి బనకచెర్ల ఎస్కేప్ ఛానల్ నుంచి కూడా కేసీ కెనాల్కి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఈ రిజర్వాయర్ ఎందుకు? రిజర్వాయర్ వల్ల మహబూబ్ నగర్ జిల్లాలో 7 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి, 5,000 ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి. తెలంగాణకి ఏమైనా ప్రయోజనం ఉందా లేదా? మరి